మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకాల వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలు, నష్టపోయిన పంటను సందర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన మంత్రి హరీష్ రావు. వలస కూలీలకు, నిరుపేదలకు అండగా ప్రజాప్రతినిధులు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట బియ్యం సరుకులు పంచిన వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావతి. డెంగ్యూ వ్యాధితో అట్టడుగుతున్న అమర్చింత గ్రామం. విష జ్వరాలతో 2 విద్యార్థులు మృతి. గ్రామాన్ని సందర్శించిన అధికారులు. పారిశుద్ధ్యం కార్మికుల సేవలు మరువలేనివి. పంతంగిలో పారిశుద్ధ్య కార్మికులు కాళ్లు కడిగి సన్మానం చేసిన గ్రామ యువకులు. డీటెయిల్స్ చూస్తే, అకాల వడగండ్ల వానతో కొమరవెల్లి మండలం గౌరాయిపల్లిలో భారీగా పంట నష్టం జరిగింది. నష్టపోయిన పంటను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. గౌరాయిపల్లిలో వడగండ్ల వానతో నష్టపోయిన బాలమ్మ 4 ఎకరాలు వరి పంట, యాదయ్య 2 ఎకరాలు వరి పంటను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను కలిసి ధైర్యం చెప్పిన మంత్రి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చేసినావా? డ్రాప్ లోన్ తీసుకున్నావా? ఎంత వేసినావమ్మా? 4 మీ భర్త పేరేంటి? రైతు బంధు పైసలు వచ్చినాయా మీకు మొన్న? యాసంగి వచ్చినాయా? ఎకరానికి 6,000 పడ్డాయా? ఎంత పెట్టుబడి పెట్టినావు? తప్ప వేరే ఏం లేదు. మొక్కలు వేసి ఇస్తులు పెట్టిన కాల్చి మొదలు పెడుతున్నాయి. పత్తికాయ కూడా తింటున్నాయి. పత్తికాయలు కూడా వచ్చేస్తున్నాయి. కూరలు, కూరగాయలు వచ్చి మొత్తం పీక తింటుంది. పుట్టకు రాగానే పీక తింటుంది. ఒక్కరు ఉన్నారు మనం ఇచ్చిపెట్టుకోవాల్సిందే. 3-4 నుండి ఇద్దరు భార్య భర్తలు కష్టపడి చేసుకుంటారు. మీరే కొడుకులు ఇంటే ఉంటారా? వచ్చినాయా? మీకు ఎంత భూమి? పిల్లలకు అంత చెప్పేది అందరు కలిసి చేసుకుంటారా? ఎంత పెట్టుబడి అయింది మీకు? కరోనా నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ 4వ వార్డులో పేద ప్రజలకు వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావతి, విజేందర్ రెడ్డి మరియు వడ్డేపల్లి రామచంద్రారెడ్డితో కలిసి 5 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ స్వప్న, చిరంజీవి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంతటి క్లిష్టమైన పరిస్థితులలో పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వడ్డేపల్లి బ్రదర్స్ ని అభినందించారు. కరోనా వ్యాధి ఈ యొక్క మహమ్మారి ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే ఒక అలజడి సృష్టించినటువంటి సందర్భం. ఈ మహమ్మారితో దూరం కావాలంటే మన రాష్ట్రం, మన దేశం, మన యొక్క ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారి ఆలోచన మేరకు ఈ లాక్డౌన్ అనేది ఒక కార్యక్రమం పెట్టేసి ఈ మహమ్మారికి, కరోనాను దూరం చేయాలని ఒక ఆలోచనతోటి ఇంత పెద్ద ఎత్తున ప్రజానికం కూడా చాలా మందితో సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంచుమించు 18 రోజులు అవుతా ఉంది. మరి దీన్ని మనం ఖచ్చితంగా పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఒక దిక్సూచిగా ఈ యొక్క కరోనా వ్యాధిని పారదోలాలంటే ఇదొక లాక్డౌన్, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ప్రజలందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని, ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడకుండా ఉండాల్సినటువంటి ఈ లాక్డౌన్ తోటే ఈ యొక్క భారతదేశం మొట్టమొదటిగా దేశం ప్రపంచంలోనే ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భం. అందుకే ఎక్కువ వ్యాధి పెరగకుండా ఉన్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మేము కూడా ప్రజాప్రతినిధులం కానీ ప్రజలు కూడా అందరూ కూడా సహకరిస్తామంటున్నారు. ఎందుకనంటే ప్రాణం ముఖ్యం. జీవితం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడ్డా వచ్చే కాలంలో మనం సంపాదన కానీ
మనం ఎక్కడి నుంచైనా సృష్టి చేసుకోవచ్చు. కానీ ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ లాక్డౌన్ గట్టిగా స్పందిస్తూ దేశంలోనే ఇంకా కంటిన్యూ ఉండాలనే ఆలోచన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ ఈ అంబర్పేట మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఈ 4వ వార్డులో ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అందరూ కూడా కలిసి వాళ్ళు ఏదైతే 4వ వార్డు కౌన్సిలర్ గా మరి అదేవిధంగా గౌరవనీయులు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసి ఒక మంచి ఆలోచన చేసి వారిలో ఉన్నటువంటి వార్డులలో ఉన్నటువంటి ఇండ్లకు 250 ఇండ్లకు ఖచ్చితంగా బియ్యం కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ అదేవిధంగా పప్పు కానీ నెయ్యి కానీ అన్నీ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పేసి ఇది చాలా సంతోషం. వాస్తవానికి చెప్పంటే ప్రజాప్రతినిధులే కాదు ఆర్థిక స్తోమత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ టైంలోనే అందరూ హ్యుమానిటీలో మనం ఖచ్చితంగా మనం ఈ సృష్టిలో మనం ఉన్నటువంటి భాగంగా మన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కరోనా అనే మహమ్మారి వారి వలన మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ లాక్డౌన్ కారణంగా మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా మన వ్యాధిని మనమే అరికట్టుకుంటే బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మనం ఇంట్లో సేఫ్గా ఉంటే మనం బయటికి రాకుండా ఉంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. వనపర్తి జిల్లా అమర్చింత మండలం కేంద్రంలో డెంగ్యూ వ్యాధితో అట్టుడుగుతోంది. వ్యాధి నివారణకి అమర్చింతలో జల్లెడ పడుతున్న జిల్లా యంత్రాంగం. ఎస్పీ అపూర్వరావు, జిల్లా వైద్యాధికారి శ్రీనివాసరావుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా వైద్య సిబ్బంది అమరచింతలో పర్యటించి ఇంటింటికి వెళ్లి వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు. దేశం, ప్రపంచం ఒకవైపు వెళ్తుంటే వనపర్తి జిల్లా అమరచింత మాత్రం డెంగ్యూ వ్యాధితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకే రోజు 7గురికి డెంగ్యూ లక్షణాలతో ఆసుపత్రిలో చేర్చగా ఇప్పటికే విష జ్వరాలతో 2 విద్యార్థులు మృతి చెందారు. వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పండి, అక్కడ ఉండదు. సూర్యాపేటలో లాక్డౌన్ ఉల్లంఘిస్తూ పట్టణంలో అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని 80 వాహనాలు సీజ్ చేయడమే కాక అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారితో ఇంట్లో నుండి బయటకు వెళ్లమని సీఐ శివశంకర్ లాక్డౌన్ ప్రతిజ్ఞ చేయించారు. సభ్యులు కానీ ఎవరం కూడా ప్రభుత్వ పరంగా లాక్డౌన్ విధించిన రోజుల వరకు పరిమితమై ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యావసర వస్తువుల కోసం కానీ కూరగాయల పేరు మీద కానీ పాల పేరు మీద కానీ మెడిసిన్ పేరు మీద కానీ ఇంట్లో నుంచి నేను బయటికి రాను. వచ్చినట్లయితే ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో మందులేని మహమ్మారి వ్యాధి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, వీరితో పాటు మున్సిపల్, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది సేవలు మరవలేనివని పంతంగి గ్రామ యువకుడు దిండు భాస్కర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కాళ్లు కడిగి సన్మానం చేసి చీరలు పంచారు. ఈ సందర్భంగా దిండు భాస్కర్ మాట్లాడుతూ, వీరు చేస్తున్న పనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, మీ పాదాలు కడగడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్త గుడిసెలలో ఒక ఇంట్లో మద్యం అక్రమంగా నిల్వ ఉంచి రహస్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని సుమారు 10,000 రూపాయల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నారు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు వారి సిబ్బంది మంచిర్యాల జిల్లా తాండూరు కొత్త గుడిసెల ఏరియాలో ఇడిదిలేని లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటి పరిసరాలలో ఆకస్మిక తనిఖీ చేసి 10,000 రూపాయల విలువ గల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని శంకరంపేట సమీపంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన సరళా సాగర్ గత సంవత్సరం తెగిపోయిన సంగతి విదితమే. ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ ఉమాపతి, ఈఈ నరసింగరావులతో పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ ఆంక్షల మూలంగా ఆలస్యమైందని, ఇప్పటికే ఫౌండేషన్ పనులు పూర్తయిందని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలోపు 45 రోజులు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి సరళాసాగర్ కింద ఉన్న 4,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ముప్పై తారీఖు నాడు బ్రీచ్ అయిన సందర్భం అది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయాలన్న ఆలోచనతో దీన్ని బ్రీచ్ అయిన పోర్షన్ మొత్తాన్ని కూడా ఈఎన్సీ గారు, మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మేము అందరం సందర్శించడం జరిగింది. ఫౌండేషన్లు మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఓన్లీ జియాలజిస్ట్ వాళ్ళు ఒక విజిట్ ఆల్రెడీ వేసిపోవడం జరిగింది. ఇంకొక విజిట్ వాళ్ళు వేసిపోతే ఇమ్మీడియట్గా పని, ఫౌండేషన్కు సంబంధించిన పని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. కాకపోతే ఇది కొంచెం స్లోగా ఆడడానికి కూడా మార్చి 22 నుంచి మనకి ఏదైతే కరోనా ఎఫెక్ట్ ఉందో దాని మూలంగా కూడా కొంచెం డీలే, దాదాపు 20 రోజుల నుంచి డీలే అవుతా ఉంది. ఈరోజు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఈ గారు, కాంట్రాక్టర్ అందరిని కూడా తీసుకొని రావడం జరిగింది. వచ్చే నెలాఖరు వరకు, మే నెలాఖరు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ బ్రీచ్ అయిన పోర్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలి, దీన్ని రిస్టోర్ చేయాలి. మళ్ళా రైతులకి దీని కింద దాదాపు 4,000 ఎకరాలకు సంబంధించిన రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ అయ్యే లోపల, కల్వకుర్తి లిఫ్ట్ నుంచే దీనికి ఎక్కువ నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే లోపల ఈ సరళసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఈసారి ఫుల్ స్థాయిలో నీళ్లు నింపి మళ్ళీ రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రజాప్రతినిధిగా మాకు, మంత్రి గారికి, నిరంజన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. 40-45 రోజుల్లో కంప్లీట్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. ఫీల్డ్ విజిట్ చేసిన సందర్భంగా ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయింది. జియాలజిస్టులు మరొకసారి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా పని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ 45-50 రోజుల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వచ్చే వర్షాకాలం పంటకి రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలన్న లక్ష్యం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం పరిధిలోని వాసాలమాడుగూడెంలోని 20 నిరుపేద గిరిజన కుటుంబాలకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లెర్ల విశ్వనాథ్ జిల్లా అధ్యక్షులు సహాయంతో శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జలి శ్రీదేవి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం పల్లెర్ల విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థ సేవా జ్యోతి ద్వారా ఇలాంటి ఆపత్కాలంలో అందరూ సహాయ సహకారాలు అందజేయాలని, అభాగ్యుల సేవలో మనం కూడా కదిలి అందరినీ కదిలించాలన్నారు. విశ్వనాథ్ సార్ అని గవర్నమెంట్ ఉపాధ్యాయుడు, ఆయనకు తోచిన విధంగా ఒక 20 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి సుమారుగా. ఇది అబ్బాపూర్ దగ్గర ఆసాలమాడ.
ఆ సార్కు తోచిన విధంగా ఒక 20 కుటుంబాలకు నేను సహాయం చేయాలన్నట్టు సారు ఇష్టపూర్తిగా సహాయం చేస్తాడు. దానికి మమ్మల్ని ఆహ్వానించింది అన్నట్టు సేవాజ్యోతి వాళ్ళను. మేము కూడా వచ్చినామండి ఇక్కడికి. మీకు వీలైతే ఇలాంటి గిరిజన బిడ్డలకు మీరు కూడా సేవ చేయండి. ఇలాంటి మనం ఎన్నో రోడ్ల మీద దగ్గర 5 దారులు సిటీలలో ఉంటాం కాబట్టి ఈ ప్రాంతాలు మొత్తం ఉన్నాయి. నడిచేస్తే దాదాపు 20-30 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి లోపలి గ్రామాలలో ఎవరు ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళకు మీరు కూడా సహాయం చేయండి. మనం ఎంతో ఇది చేస్తున్నాం. నిత్యావసర సరుకులు మనకి ఎన్ని దొరికినా కూడా చాలా తక్కువనే. ఇక్కడ వాళ్ళకు ఏది కష్టంగా ఉన్నది, తిండికే కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళకు ఈ సార్ విశ్వనాథ్ సార్ అనే గవర్నమెంట్ టీచరు సబ్బులు, నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి, మొత్తం కిరాణా సామాను, బియ్యము అన్నీ అందజేశాడు. మీరు కూడా తోస్తే ఇలాగా సహాయం చేయండి. ఇది ఎక్కడో చైనాలో పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈరోజు 15 లక్షల మంది దీంతో ఇబ్బంది పడతారు. మనకు రావద్దు అంటే మనం బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి. సో దాని కారణంగా పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది. సో దానిలో భాగంగా మా వంతు సహాయంగా మీకు ఎంతో కొంత అందజేయడానికి ఈరోజు వచ్చాం. మీరు అందరూ కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పటికప్పుడు. ముఖ్యంగా ఏంటంటే అది కళ్ళు, ముక్కు, నోటితోని లోపలికి పోతుంది. ఎప్పుడైతే మనం ఎవరినో ఒకరిని ముట్టినాం, ఆ వైరస్ ఏమైంది, ఉదాహరణ ముట్టిను నా దగ్గర వైరస్ ఉంది, అప్పుడు మీ చేతిలో తాకుతుంది. మనం అనుకోకుండా కళ్ళకో ముక్కు పెట్టినాం అనుకో, ఆ కళ్ళతో లోపలికి పోతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఎవరిని ముట్టినా కానీ ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. కడుక్కుంటే ఏమవుతుంది, మనకు రోగాల నుంచి తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఇది జీవితాంతం చేసినా మనకు వచ్చే నష్టం లేదు, మంచిది అలవాటు. కావున సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి, ఒకరిదొకరు దూరంగా ఉంటేనే మనకు మంచిది, మన పిల్లలకు, మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు వారి సిబ్బంది మంచిర్యాల జిల్లా దేవాపూర్ కేంద్రంలోని ఏనుగు జయపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి పరిసరాలలో ఆకస్మిక తనిఖీ చేయగా వారి ఇంటి ఆవరణలో 51 బీర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాలోకే కైండెన్స్ నిర్వాహకులు దంతాల సుధాకర్ స్వచ్ఛందంగా వినూత్న రీతిలో కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కల్లూరు ఎస్ఐ రఫీ మాట్లాడుతూ కోవిడ్-19 పట్ల మండల ప్రజలకు అవగాహన కల్పించుటకు వినూత్నమైన రీతిలో కరోనా వేషధారణతో ముందుకు వచ్చిన సుధాకర్ను అభినందిస్తూ పోలీస్ శాఖ పక్షాన మా వంతు సహాయ సహకారాలు ఎన్జీఓ సుధాకర్కు అందిస్తామని తెలిపారు. సుధాకర్ మాట్లాడుతూ కల్లూరు మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఇతర మండలాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. తీవ్రత ఎలా ఉందో మనందరికీ తెలుసు. ప్రైవేట్ టీచర్ అయినటువంటి సుధాకర్ గారు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తన వెహికల్ మీద ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం అనేది చాలా అలాగే ఈ యొక్క కార్యక్రమం ఈ రకంగా సోషల్ సర్వీస్ చేయాలన్న ఈ యొక్క వచ్చిన ఆలోచనకు మేము పోలీస్ తరఫున చేతులెత్తి నా నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా, చెప్తాను వినండి. ఎవరు బయటికి రావద్దు. బయటికి వస్తే నేను మీ ఇంటికి మీతో పాటు లోపలికి వస్తాను. చేతులు శుభ్రంగా కడుక్కోండి. శానిటైజర్లు కానీ సబ్బులతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటే నేను వ్యాపించను. మేడే 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 కరోనా వైరస్ ని ఈ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాడు. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాడు. నన్ను చంపే మందు లేదు, నన్ను చంపే మందు లేదు. చంపేస్తారు, ప్రపంచాన్ని అంతం చేస్తారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాపై కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చరణ్ అనే యువకుడు పాటను పాడి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ పాటను మనోజ్ రచించగా విక్కీ అనే యువకుడు ఎడిటింగ్, మ్యూజిక్ సమకూర్చాడు. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం ఈ పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. చైనాలో సోగ్యాను
కంట్రీలు దాటాను, భాగ్యనగరం చేరాను, కర్నూలుకు వచ్చాను, ఇప్పుడు నీ ఇంటి ముందర నిలబడ్డాను. బయటికి వచ్చావు, హహా, ఎందుకురా ఈ హైరానా? నా పేరే కరోనా. ఎందుకురా హైరానా? నా పేరే కరోనా. నేనంటే భయమైన నీ గుండెల్లో తుఫానా. ఎవడైనా మటసే ఎదురొస్తే కలాసే. పేదదనిక భేదం లేదు, వాళ్ళకందని వైరస్. నేను షేక్ హ్యాండ్ ఇస్తే అటకే నేను. హ్యాండ్ వాష్ చేసుకోపోతే పోను. గుంపులు నిలబడి ఉంటే తప్ప మీకు లాడి తప్పలు. అందుకే మచ్చా నేను చెప్పేది, పిల్లను కలవాలని, సిగరెట్ తాగాలని, బోరు కొడుతుందని, టిక్ టాక్ చేయాలని. బయటికి వెళ్ళావో పైకి వెళ్ళిపోతావు. పైకి వెళ్ళిపోతావు. జాగ్రత్త పడరా, ఇంట్లోనే ఉండరా, లాక్డౌన్ పాటించరా, లేదంటే తెలుసుగా డైరెక్ట్ కాటికే. నీ ఫోటోకి పూలమాల వేయిస్తా గమ్మున. ఇంట్లోనే ఉండరా. పోలీసు అన్నలా గస్తీని గమనించరా, డాక్టర్ అమ్మలా కష్టాన్ని గుర్తించరా, మున్సిపాలిటీ వాళ్ళ సిన్సియారిటీ చూడరా. వాళ్ళకు లేదారా ఫ్యామిలీ, వాళ్ళకి రాదారా కరోనా. అందుకే ఫ్రెండ్స్, వీళ్ళ తెగింపుని గుర్తించి, వీళ్ళ కష్టానికి సెల్యూట్ కొట్టి, లాక్డౌన్ పాటించి, మహమ్మారి కరోనాని తరిమేసి మన దేశాన్ని కాపాడుకుందాం. గో కరోనా. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ మెయిన్ రోడ్లో ఆటోను కారు ఢీకొనడంతో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆటో పల్లాడిగా ఇద్దరికైందా బుక్ ఎరిగింది. నాకు తలకు దెబ్బ తగలేదు. सामने से आ रहे थे, जा रहे, सामने से स्पीड से कार आ रही थी, मार दी। कहाँ के रहने वाले आप? जी बनना था। कहाँ पर बनना का? किधर का? ये बनना का मदनापेट बनना के रहने वाले। कहाँ जा रहे थे ऑटो लेके? बनना के जा रहे थे, दवाखाने से आ रहे थे। कौन से दवाखाने से? सामने। अच्छा, रहने दो। से कहीं को दवाखाने में कौन है आपके? हाँ, अच्छा. ఎవరు సత్తా హడ్డీ తుడిగేసి అన్నారు. అది ఖర్చు పెట్టిన తగ్గుండు స్పిరిట్ లగా. హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేకంగా తయారు చేసిన డిజిన్ఫెక్ట్ టనెల్ మొబైల్ రెస్ట్ రూమ్ వెహికల్ ను డీఎస్పీ రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ముఖ్యమైన సెంటర్లలో డ్యూటీ చేస్తున్న అధికారుల వద్దకు ఈ వాహనం వెళ్లినప్పుడు వారు ఈ వాహనంలో కొద్ది నిమిషాలు ఉంటే డిజిన్ఫెక్ట్ అవుతారని తెలిపారు.
ఇది మొబైల్ డిస్ఇన్ఫెక్టెంట్ టనల్ అండి. దీంట్లో మనకు కోవిడ్ ఐడెంటిఫై ఉంది. సో మన దగ్గర రోజు ఈ డిస్ఇన్ఫెక్ట్ టనల్ అనేది అన్ని చెక్ పోస్ట్లకు తిరుగుతుంది. తిరిగిన తర్వాత అక్కడ ఏ చెక్ పోస్ట్లో అయితే మనం ఆగి ఉంటుందో మన ఆఫీసర్స్ అందరూ దాంట్లో లోపలికి వస్తారు. 10 సెకండ్స్ దాంట్లో ఉంటారు. దాని తర్వాత బయటికి వచ్చేస్తే వాళ్ళు డిస్ఇన్ఫెక్టెంట్ అవుతారు. సో ఇది ఇట్లాంటి వెహికల్ ఒక వెహికల్ ఇప్పుడు తయారు చేశాము యాజ్ అ ట్రయల్ వర్షన్. ఇది అన్ని చెక్ పోస్ట్లకు తిరుగుతుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ఇది మన పోలీసు వాళ్ళు తయారు చేసింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131వ డివిజన్ పరిధిలో చింతల్ చెరుకుపల్లి కాలనీ కల్పన సొసైటీ మున్సిపల్ కార్మికులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు సుజాత, వార్డు మెంబర్ జహీర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేస్తున్న సేవలకు మా వంతు సహకారంగా వారికి పండ్లు పంపిణీ చేశామని, అలాగే ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డెవలప్మెంట్ తరఫున మేము ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీనికి ఎందుకంటే కనబడని స్వచ్ఛంద సంస్థలు, సిడిఓ సంస్థ చాలా అహానీష కృషులుగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి గర్వదగ్గటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు రావాల్సి. నా పేరు భగత్ అండి. సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణలో ఏజీఎంగా వర్క్ చేస్తున్నాను. అలాగే కంట్రీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే హరిబాబు గారు తెలంగాణ జనరల్ మేనేజర్ గారు, అలాగే మేడం ఇక్కడ సుజాత గారు కుత్బుల్లా మండల జనరల్ మేనేజర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము. చేయాలనుకున్న స్వచ్ఛందంగా కార్యక్రమాలు జాగ్రత్తగా చేస్తూ, అలాగే మేము ఈ సిటిజన్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా హైదరాబాద్లో కాకుండా వివిధ జిల్లాల్లో నుంచి యావత్ తెలంగాణలో, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఉచితంగా భోజన పంపిణీ కార్యక్రమం మరియు ఉచితంగా మాస్కులను కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పటికే గత 4 రోజుల నుంచి సుమారుగా 10 రోజుల నుంచి మేము ఇప్పటికే ఒక 4-5 వేల మాస్కులు పంపించడం జరిగింది. ఇలాంటి ఫుడ్ కార్యక్రమాలు కూడా వివిధ జిల్లాల్లో ఈరోజు హైదరాబాద్లో ఇక్కడ కుత్బుల్లాపూర్ మండలంలో చేయడం జరుగుతుంది. అలాగే జనగాం జిల్లాలో కొడకండలో కూడా ఫుడ్ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అస్సాం కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మా సంస్థ ద్వారా ఎన్నో సంస్థలు కూడా చేస్తున్నాయి. అలాగే మేము యావత్ భారతదేశంలో ఉన్నాం కాబట్టి సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈ చిన్న కార్యక్రమం చేస్తున్నాము. అందరికీ ఏదైతే మనం ప్రభుత్వాలు చెప్తున్నాయో అదేవిధంగా అందరూ దయచేసి ఇంట్లలో ఉండి, ఎప్పటి వరకైతే మన లాక్డౌన్ని పొడిగించిన తర్వాత ఎప్పుడైతే న్యూట్రల్గా అందరము జనజీవన స్రవంతిలో మనం మామూలుగా తిరిగి వచ్చే సమయం వరకు వేచి ఉండండి. అదే మా సిటిజన్ డెవలప్మెంట్ ద్వారా నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలు, నష్టపోయిన పంటను సందర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన మంత్రి హరీష్ రావు. వలస కూలీలకు, నిరుపేదలకు అండగా ప్రజాప్రతినిధులు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట బియ్యం సరుకులు పంచిన వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావతి. డెంగ్యూ వ్యాధితో అట్టుడుకుతున్న అమర్చింత గ్రామం, విష జ్వరాలతో 2 విద్యార్థుల మృతి. గ్రామాన్ని సందర్శించిన అధికారులు. పారిశుద్ధ్యం కార్మికుల సేవలు మరువలేనివి. పంతంగిలో పారిశుద్ధ్య కార్మికులు కాళ్లు కడిగి సన్మానం చేసిన గ్రామ యువకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.